శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. భక్తి అంటే భారతదేశం భౌతిక వనరులకే కాక ఆధ్యాత్మిక సంపదకు పుట్టినిల్లు. మన సంస్కృతిలో రెండు సాంప్రదాయాలు సనాతనమైనది. అవి ఏంటంటే ఒకటి శైవం, రెండు వైష్ణవం. చాలామంది రెండు వేరు అనుకుంటారు, కానీ ఒక్కటే. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే మరొక వ్యక్తి వచ్చి పలానా వీరు గొప్పతనం అని చెప్పాలి. కానీ కంటికి కనిపించని సర్వత్రా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు శక్తి గురించి చెప్పాలంటే విడిగా రెండో శక్తి లేదు. దేనివల్ల మనకి పరమేశ్వరుడు ఎంతటి గొప్పవారో, ఎంత కరుణా కారుణ్యం కురిపిస్తారో తెలియాలంటే భక్తుడి చరిత్రని మనం తప్పకుండా దర్శించాలి. అలా శైవంలో 63 నాయనార్లు మహాశివ భక్తులు. వారిని పరమేశ్వరుడు జాతి, మత, కుల విచక్షణ లేకుండా సశరీరిగా ఆయనలో ఐక్యం చేసుకున్న చరిత్రలు మన భారతదేశం మనకిచ్చింది. మన పుట్టినింట్లో మన భక్తులందరూ పునీతం అవ్వటానికి సకల సంపదల్ని మనకి భగవంతుడు ఇచ్చారు. దాన్ని వాడుకుంటాం ఒకటే మనకి కష్టంగా ఉంది. అందుకనే ఇంతమంది గురువులు, పత్రిజీ ధ్యానంలో ఎంతో ప్రావీణ్యత పొందిన మహామహుల్ని తయారు చేశారు. ఒక్కొక్క అంటే రమణ మహర్షి అంటారు అక్షరమణమాల్లో, ఇనుము అయస్కాంతం వలె ఈ జీవులన్నిటినీ అరుణగిరి ఆకర్షిస్తుంది, ఇనుముని అయస్కాంతం ఆకర్షిస్తుంది. కానీ ఇక్కడ బయట విషయాలు ఏదైనా సరే అందరికీ ఉన్నట్టు మనకు ఉండవు. కానీ పరమేశ్వరుడు అనుగ్రహం మటుకి ఒక్కటే. ఎప్పుడైతే ఈ జీవుణ్ణి పరమేశ్వరుడు ఆకర్షించారో, అంటే గురు రూపంలో వచ్చిన రూపం ఆకర్షించిందో, ఆకర్షించిన తర్వాత మళ్ళీ ఆ ఇనుము అయస్కాంతం నుంచి విడివడినా కూడా గొప్ప ఎవ్వరూ చెయ్యని త్యాగం గురువు చేస్తారంటానికి నిదర్శనం ఏంటంటే విడివడిన ఈ ఇనప ముక్కగా మిగలదు. మరో అయస్కాంతం అయ్యి మరో ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది. త్వం పదాన్ని ఇచ్చావు అరుణాచల, నీ పదవిని నాకు ఇచ్చావని అరుణాచలేశ్వరుడితో రమణ మహర్షి ఎంతో ప్రేమగా కొనియాడారు. అలాంటి మహాత్ముల ప్రశాంతతని మనం కొంచెమైనా రుచి చూడాలనే ప్రయత్నంలో ఈరోజు మీ అందరికీ ఒక విషయాన్ని విన్నవించుకుని మీ పాదాలకు నమస్కరించి మీరు శ్రద్ధగా వినాలని. ఎందుకంటే ఒక భక్తుడు కానీ, ఒక మహాత్ముడు కానీ, ఒక గ్రంథం కానీ, ఒక క్షేత్రం కానీ మనకు అర్థం అవ్వాలంటే అనేక జన్మల యొక్క తప ఫలితం అది. కానీ నా గొప్పతనం వల్ల నేను తెలుసుకోగలుగుతున్నాం అనేది తప్పు. పరమేశ్వరుడు తనని తాను అర్థం చేయించడానికి ఆయన ఎన్ని పాటలు పడుతున్నారో మనకు అర్థం కాదు. ఈరోజు 63 నాయనార్లలో ప్రసిద్ధిగాంచిన మన తెలుగువారికి సుపరిచితమైన భక్త సిరియాల అనే నాయనారి యొక్క చరిత్రని మీ ముందుంచటానికి, ఆయన అపారమైన అనుగ్రహం మనందరి మీద ఉందనటానికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆ అనుభూతి చెందుతారని నా ప్రగాఢ విశ్వాసం. మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి మన జీవితంలో ఎన్నో విషయాల్ని ప్రతిదీ మనకి బోరు కొట్టేసింది. ఎలా అంటే రోజు తినే అన్నమే కదా అని అప్పుడప్పుడు అది కూడా బోరు కొడుతుంది. వెరైటీ కోసం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ బోరు కొడుతున్నారు. ఎక్కువసేపు పరమేశ్వరుడు వచ్చి నుంచుంటేనే స్వామి నీకు పని ఉంటే చూసుకోవా, నాకు కొంచెం నిద్రపోవాలి అంటున్నాం. ప్రపంచంలో బోరు కొట్టేది ఏ విషయమైనా కూడా మనం ఇష్టపడుతున్నాం. కానీ అసలు మనదైన మన సొంతమైన పరమేశ్వరుని అనుగ్రహానికి మటుకి పాటుపట్టలేదు. కానీ ఇంతమంది భారతామణిలో అనేక మంది సిద్ధులు, ఋషులు, మహాత్ములు, జిజ్ఞాసువులు, సాధువులు, సాధకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వారు చేసిన జీవిత త్యాగ నిరతి నీడలో మనందరం ఇంత సుభిక్షంగా ఉన్నాం. మరి వారి గురించి తెలుసుకోకుండా అల్పమైన క్షణికావేశాలతో కూడిన కోరికలతో కూడిన మన జీవితాలను ఆదర్శంగా చెప్పుకోవటం అనేది చాలా పొరపాటు. ఈరోజు చెప్పుకోబోయే చరిత్ర ప్రపంచంలోనే, ఆధ్యాత్మిక ప్రపంచంలోనే తలమానికంగా నిలిచిపోయిన
భక్త సిరియాల చరిత్ర. ఈ చరిత్ర విన్నవారికి, దర్శించిన వారికి ఏదో ఏడుపుగొట్టు జీవితంలో ఒక్కసారి భక్త సిరియాల మాట చెవిని పడిన వారికి తప్పక ముక్తి తథ్యం అని ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశారు. అలాంటి మహాత్ముడి వాళ్ళు మనల్ని అనుగ్రహించడానికి వచ్చారు. అది రూపం ఏదైనా కానీ చెప్పే మాట ఎక్కడి నుంచి అందుతుంది. ఇక్కడ ప్రతిదీ ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్లో మాట్లాడుతుంటే శబ్దం మీ అందరికీ వినిపిస్తుంది, కానీ మైక్ అనుకోవట్లేదు నా వల్ల ఇదంతా జరుగుతుందని. మాట్లాడే నేను అనుకుంటున్నాను ఇదంతా నా వల్ల జరుగుతుందని. కనీసం మైక్లా ఉండగలిగితే చాలు, మన జీవితాలు ధన్యం. కానీ మనకు అది చేత కావట్లేదు. కాబట్టి ఈ రోజున తమిళనాడులో తిరువారూర్ 4 ముక్తి క్షేత్రాలలో జన్మిస్తే ముక్తి క్షేత్రమైన తిరువారూరులో సమీపంలో తిరుచెంగాటాన్ గుడి అనే క్షేత్రం మహా గొప్ప క్షేత్రం. తిరుచెంగాటాన్ గుడి అంటే ఈ క్షేత్రానికి పేరు ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం దర్శించుకోవాల్సింది ఆ తిరుచెంగాటాన్ గుడి క్షేత్రంలో మామాతిర్ అనే తమిళ కుటుంబంలో ఒక మహా పండంటి బిడ్డ పుట్టారు. ఆ బిడ్డకి పరంజ్యోతి అని పేరు పెట్టారు. ఆ పరంజ్యోతి 16 సంవత్సరాలు వచ్చేసరికి వైద్య రంగంలో గజాస్వాలను తర్ఫీదు ఇచ్చే ప్రావీణ్యం పొంది ఎన్నో శాస్త్రాలు అధ్యయనాలు చేసి వీటన్నిటి సారం ఏంటంటే పరమేశ్వరుని యొక్క పాదాలని చేరుకోవటమే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తూ ఉన్నారు. ఆ కాలంలో నేను చెప్పేది పురాణం కాదు, ఇతిహాసం కాదు, సాక్షాత్తు 7వ శతాబ్దంలో జరిగిన పరమ అద్భుతమైన చరిత్ర చెప్పేది చరిత్ర. మీరు ఈ లవలేశం కూడా నేను చెప్పే మాటని నమ్మకపోతే మీరు రేపొద్దున నువ్వు రాగానే నేను ఆ క్షేత్రాన్ని తీసుకెళ్ళి మీకు ఆ సాక్ష్యాలన్నీ దర్శింపచేస్తాను. అంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, సాక్ష్యాలు మనకి ఇంకిప్పటికీ ఉండటం భారతదేశం యొక్క గొప్పతనం. అయితే ఇక్కడ ఆ కుటుంబంలో ఉన్నప్పుడు 7వ శతాబ్దంలో మహేంద్ర భూపతి పల్లవుల రాజు కొలువులో ఈయన్ని సర్వాధ్యక్షునిగా చేశారు పరంజ్యోతిని. పరంజ్యోతి ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా ఎంతో విజయాన్ని సంపాదించి ఆయన ఆ ధనరాశుల్ని మిగతా రాజ్యాల మీద కొల్లగొట్టిన ధనరాశులన్నీ తెచ్చి రాజుకిచ్చేవారు. ఒకసారి చాళుక్యుల పరిపాలనలో ఉన్న బాదామి అంటే వాతాపి అంటారు, ఆ వాతాపి కోటని కొల్లగొట్టడానికి వెళ్ళినప్పుడు ఒక శిలాతోరణం ఉంది. ఆ శిలాతోరణానికి వినాయకుడు, ఇప్పటికీ మనం రోడ్డు షోలు వచ్చినప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటాం, అలాగే శిలాతోరణం మీద ఆ వినాయకుడిని తీసి పక్కన పెట్టి ఆ కోటను కూల్చేసి ఆ ధనరాశులన్నీ తెచ్చి మహారాజుకి అర్పించారు. మహారాజు మంత్రులను పిలిచి, ఏంటయ్యా రాజులు కూడా చేయలేని యుద్ధం ఇంత సునాయాసంగా ఈయన ఎలా చేసేస్తున్నాడు, ఏంటి ఈ రహస్యం అని అడిగినప్పుడు మంత్రులు, రాజా ఆయన పరమేశ్వరునే భక్తులనే పరమ సత్యంగా భావించి యుద్ధం చేస్తారు. పరమాత్మ యొక్క పాదాలని దర్శిస్తూ చేస్తున్న ఆయన్ని జయించే వీరుడు లోకంలో ఎవరైనా ఉంటారా? ఉండలేరు కదా అని చెప్పి వెంటనే, అయ్యో ఇంతకాలం నేను శివభక్తుణ్ణి తీసుకొచ్చి రాజ్యానికి తన శక్తియుక్తుల్ని ఉపయోగించానా, ఎంత పొరపాటు చేశానని ఆయన పరంజ్యోతిని పిలిచి, తప్పయింది, ఇన్నాళ్ళు మీ శక్తియుక్తుల్ని శివకైంకర్యం కోసం కాకుండా రాజ్యానికి ఉపయోగించాను, నన్ను క్షమించరా అని అడుగుతారు. అప్పుడు రాజా మీరు న్యాయబద్ధమైన యుద్ధాన్నే చేయమన్నారు, మన మీదకి దండెత్తును వచ్చిన వారిని మీరు కొల్లగొట్టమన్నారు, కానీ ఆయా రాజ్యాలను వెళ్ళి వారు మన మీదకి రాకుండా కొల్లగొట్టమని మీరు చెప్పలేదు, ధర్మయుద్ధాన్నే చేయమన్నారు కదా రాజా అని ఈయన అన్నారు. అన్న వెంటనే ఇక చాలు, మీరు చేసిన సేవలు చాలు. ఆయనకి ఒక నియమం ఉండేది పరంజ్యోతికి, ఏంటంటే మీరు ఇలా ఏమనుకోకండి, మనలాంటి నియమాలు కాదు, తను తినేటప్పుడు ఒక్క ముద్దని కంచంలో అన్నం పెట్టుకున్న తర్వాత ఒక ముద్ద తినేటప్పుడు ఒక ముద్దని, ఈశ్వర ఈరోజు నువ్వు పెట్టిన భిక్ష ఇది అని పరమేశ్వరుడికి అర్పించి ఆ ముద్దని ఫస్ట్ శివభక్తుడు ఎవరైతే వస్తారో వారికి సమర్పించి వారు ఆ పరమేశ్వరుని ప్రసాదంగా వారు తిన్న తర్వాత వారు వదిలేసిన
ఆ ఎంగిలి మెతుకుల్ని తినే ఒకే ఒక్క నియమం ఆయనకు ఉండేది. ప్రతిరోజు శివభక్తుడికి ఆహారం సమర్పించకుండా ఆయన ఎప్పుడూ భోజనం చేయరు. ఇవాళ నీరసంగా ఉంది కదా తినేద్దాం అని అనుకునే మనలాంటి నియమాలు కాదు ఆయన్ని. ఆ రోజు శివభక్తుడు దొరకకపోతే ఆయన అన్నం తినకపోవటం కాదు, ఆయన ప్రాణమే పోతుంది. అలాంటి గొప్ప నియమం గల మహాభక్తుని చరిత్ర ఈరోజు మనం వినగలుగుతున్నామంటే ఆయన అపారమైన దయ, పరమేశ్వరుడికి మన మీదున్న అంటే అనుగ్రహానికి తార్కాణం. ఆయన తిరుచెంగాటాన్ గుడి క్షేత్రానికి వచ్చేసి ఆయన గణపతీశ్వర ఆలయం అంటే తిరుచెంగాటాన్ గుడిలో గణపతీశ్వర ఆలయం ఒకటి ఉంది. గణపతీశ్వర ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే గజముఖాసుర సంహారం చేసి గణపతి చేసినప్పుడు గణపతికి ఎంత యుద్ధం చేసినా గజముఖాసురుడు సంహరించడం కుదరకపోతే తన దంతంలో ఉన్న ఒక దంతాన్ని తీసి గజముఖాసురుడిని సంహరించారు. అప్పుడు ఆ దంతంతో ఈ ఉదరం మీద పొడవుగానే ఆ వచ్చిన రక్తం ఏరులై పారింది. చెంగాడు అంటే చెన్ అంటే రక్తం, ఎర్రటి ప్రదేశం కింద మారింది. అందుకని ఆ పాపాన్ని పరిహారం కోసం ఆ ఆలయంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఆయన పూజించినందువల్ల, గణపతి పూజించిన వల్ల గణపతీశ్వరుడు అయ్యారు ఆయన. అందుకని ఆ క్షేత్రం పేరు తిరుచెంగాటాన్ గుడి, సంస్కృతంలో రక్తారణ్యం అనే పేరు. ఆ క్షేత్రంలో ఆలయం దగ్గరే భక్తులు ఉంటారు. మనకి ఆలయం దగ్గరే ఆయన ఇల్లు తీసుకుని రాజు ఇచ్చిన ధనధాన్యాలన్నిటి పెట్టుకుని రుద్రాక్ష విభూది ధరించి రోజు ఆలయంలో దర్శించుకున్న తర్వాత భక్తుల్ని, స్వామి మీరు శివభక్తులు, ఈరోజు వచ్చి నా ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి, నేను మీకు చిన్న సేవకుణ్ణి అని బ్రతిమాలుతూ తనకున్న ధనంతో పాలు, పెరుగు, అన్నం, మధుర పదార్థాలు ఏది ఉంటే అది అద్భుతంగా వండి వారికి పెట్టి వారు వదిలేసిన ఆ ఉచ్చిష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదంగా స్వీకరించి కాలం గడుపుతున్నారు. అందరికీ ఏం చెప్పేవారంటే నేను మీకు చిన్న సేవకుణ్ణయ్యా, నేను మీకు చిన్న సేవకుణ్ణి అనేవారు. అందరూ ఆయన్ని పరంజ్యోతి అనే పేరు మర్చిపోయి ఓ చిన్న సేవకుడా ఇలా రా అనేవారు. చిన్న సేవకుడిని తమిళంలో సిరు తొండర్, సిరు అంటే చిన్న, తొండర్ అంటే సేవకుడు, సిరు తొండర్ అని పేరుగా మారిపోయింది. ఇలా జరుగుతున్న సమయంలో ఆయనకి అన్నం వండి వడ్డించటానికి సహధర్మచారిని కావాలని ఆ క్షేత్రానికి సమీపంలో ఉన్న తిరువెన్కాడ్, మీరు అందరూ తెలుగు వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, కుజుడు గ్రహం అక్కడ చాలా ఫేమస్. తిరువెన్కాడ్ క్షేత్రంలో చందన తాది అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ క్షేత్రానికి తీసుకొస్తారు. ఆమె వచ్చేటప్పుడు పూర్వం కూడా పెళ్లి చేసి కూతుర్ని పంపేటప్పుడు కూడా సేవకురాలను పంపారు. ఆవిడ పేరు చందన తాది. ఆ సేవకురాలు కూడా వెళ్ళింది. భర్త ఇష్టానుసారంగా ఆవిడికి ఏం చెయ్యాలో తన శక్తి కొలిది భర్తను మెప్పించడానికి ఎన్నో రకాలను వడ్డించేది. ఎవరైనా శివభక్తులు వస్తే వారిని ఎంతో ఆదరించేది ఆవిడ. ఇప్పుడు మనం నాయనార్ల చరిత్ర, మహాశివభక్తులుగా పేరుగాంచిన నాయనార్లు 3 విధాలుగా పరమేశ్వరుల్లో ఐక్యమయ్యారు. మొదటిది పరమేశ్వరుణ్ణే గురువుగా భావించి ముక్తి పొందినవారు. రెండవ విధానం ఏంటంటే ఆలయంలో శివలింగానికి కైంకర్యం చేసి ముక్తి పొందినవారు. వీరు మనందరికీ తెలుసు. మనకి తెలియనిది ఒక విషయం ఉంది. జంగమ పూజ అంటే మన సంస్కృతంలో మాహేశ్వర పూజ. మనకి మహేశ్వర పూజ తెలుసు, మాహేశ్వర పూజ ఎలా చేస్తారో తెలియదు. మాహేశ్వరుడు అంటే ఎవరైతే రుద్రాక్ష విభూది ధరించారో వారిని పరమేశ్వరులుగా అనుభూతి చెంది, ఏదో కాసేపు ఉండి కాసేపు వెళ్ళిపోవటం కదా భావన. సాక్షాత్తు పరమేశ్వరుడే వస్తే ఎలా మనం ఆయన్ని పూజిస్తామో అలా తన సాయశక్తుల సర్వశక్తులు ఉపయోగించి ఆయనకి అర్పించటం మాహేశ్వర పూజ. అలాంటి మాహేశ్వర పూజని ఈయన ధర్మంగా పెట్టుకుంటూ ప్రతిరోజు ఎంతో చక్కగా చేసేవారు. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి ఒడిలో పరమేశ్వరుడు తలవాల్చి పడుకున్నప్పుడు ఆవిడ ఇది మంచి సమయం అనుకుని, నాథా మీకు కైలాసంలో
ప్రమదాది గణాలు నేను ఇంతమంది ఉన్నాం కదా, భృంగి చెండి వీరందరూ ఉన్నారు కదా, మాలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగింది. వెంటనే చటుక్కుని లేచి పరమేశ్వరుడు, నాకా భూమి మీద తమిళ దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు, చాలా ఇష్టం అతనంటే అన్నారు. అంటే అదేంటి స్వామి, ఇంతమంది ఉండగా మీరు భూలోకంలో భక్తుడి గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే, అతని శక్తి ఏంటో చూపించమంటావా అని అడిగారు. అడిగి అలా ఉన్న కాలంలో పరమేశ్వరుని దయతో వారికి 12 బిడ్డ పుట్టారు. ఎందుకంటే భక్తుల సేవ చేసుకోవటం వల్ల వచ్చే శివపుణ్యం మాటలకు అందనిది. ఇప్పుడు అరుణాచలేశ్వరుడి ఆలయంలో 20,000 పెట్టి అభిషేకం చేయించుకునే కన్నా గిరి చుట్టూ ఉన్న సాధువుకి ఒక్కళ్ళకి మనం కడుపు నింపామా అది పరమేశ్వరుడి చేరుతుంది. అంతేగాని నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని మనం చేసే ఏ కైంకర్యమైన పరమేశ్వరుడికి మటుకు చేరదు. ఆ పుణ్యం వల్ల మనకు ఈ సంక్రమించవచ్చు. కానీ అయితే అలా ఉన్న సమయంలో ఆ 12 బిడ్డకి సిరియాల అని పేరు పెట్టారు. మనందరికీ తెలుసు, సిరియాల సినిమాలు వచ్చినాయి కదా మనకి తెలుగులో. ఆ సిరియాల అని పేరు పెట్టిన తర్వాత ఆయన ఏ సందర్భం వచ్చినా శివభక్తుల్ని పిలిచి వజ్రాలు రత్నాలు అన్నీ పుట్టిడెంటుకలు తీయించినప్పుడు పేరు పెట్టినప్పుడు అంతా చేయిస్తూనే ఉన్నారు. రావటం ఏదన్నా సందర్భం ఉంటే ఆ శివభక్తులకి ఏది కావాలంటే అది చేసేసేవారు అంతే. కానీ మనం మన ఇంటికి వచ్చే ఎవరైనా సహాయం కోసం వచ్చేటప్పుడు ఏమంటాం, వాళ్ళు దీనికోసం వస్తున్నారు, మన దగ్గర లేదని ముందే చెప్పేయాలనుకుంటాం. కానీ మనలాంటి తెలివితేటలు కాదు ఆయనకి. ఎవరన్నా మనసులో ఏదన్నా లేదు అని అనుకుని వచ్చేటప్పుడు వాళ్ళు మనసెరిగి ముందే అన్నీ సమర్పించేవారు. ఇలా సాగుతున్న సమయంలో 5 ఏళ్ళ వయసు వచ్చింది. 5 ఏళ్ళ వయసు వచ్చేసరికి అక్కడ క్షేత్రం దగ్గరలో ఉన్న తిరువిళమర్ అనే క్షేత్రంలో ఆయన్ని గురుకులంలో ఆ బాబుని జాయిన్ చేసి వేదాలను నేర్పిస్తున్నారు. ఆ సమయంలో కైలాసం నుంచి పుడమి తల్లి చేసుకున్న పుణ్య ఫలితం చేత సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ శివభక్తుల సేవా కైంకర్యం చేత ఆ ఫలితం ఈశ్వరుని కదిపింది. ఆ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పి, ఇప్పుడు చూడు, ఆ భక్తుడు నాకు సమర్పించే విధానం లోకంలో ఎవ్వరూ చేయలేంది అని చెప్పి భూమి మీదకి ఎవరి సకల సృష్టి పుట్టి పెరిగి లయమవుతుందో ఆ లయకారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షాత్తు రూపం ధరించుకుని గణపతీశ్వర ఆలయం ముందు నిలబడ్డారు. ఆయన తన 3వ కన్ను కనిపించకుండా జటాజూటాన్ని చుట్టి, తన నీలకంఠాన్ని కనిపించకుండా హారాన్ని పెట్టి, చేతిలో కపాలం, మరో చేతిలో డమరుకం, భుజాన త్రిశూలం, షిరిడి సాయిబాబా ధరించే కపనీ వస్త్రం అంటారు కదా, అలాంటి వస్త్రం ధరించి 4 వేదాలని 4 రంగులుగా ఉత్తరీయం ధరించి భూమి మీదకి దిగారు. ఆయన దిగటం ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక పాము వచ్చిందంటే మనం ఆ రాత్రంతా నిద్రపోం, ఏ కలుగులోంచి బయటకు వస్తుందా అనే భయంతో మనం నిద్రపోం. అలాగే సాక్షాత్తు పరమాత్మ రూపం ధరించుకు వచ్చిన తర్వాత ఆ లోపల హృదయంలో ఒక అలజడి కలిగి ఏదో ఒక మహాత్ముడు ఉన్నారు, ఈ ప్రాంగణంలో ఎవరో ఒక మహాత్ముడు ఉంటారు, వారు నిజమైన నిజాయితీ తప్పకుండా మిగతా వారిని పునీతం చేస్తుంది. అలా ఆయన రాగానే సకల 14 లోకాలు ఈశ్వరుడు రూపం కట్టుకుని మనకి దర్శించుకోగలుగుతున్నామని వచ్చేసినాయి. అన్ని జీవరాశులు వచ్చేసినాయి. రాగానే ఆ గణపతీశ్వర ఆలయం ముందు నిలబడగానే ఆ రోజు చైత్రమాసం భరణి నక్షత్రం అంటే అమ్మవారి నక్షత్రం. ఇంతలో సిరితొండరు ఏం చేశారంటే, ఇంట్లో భార్యకి ఈరోజు మాహేశ్వరుని చాలామందిని తీసుకొస్తాను, మన ఇంట్లో ఉన్న ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని విధాలుగా నువ్వు వడ్డింది కానీ నువ్వు రెడీగా ఉండని చెప్పి ఆయన రోడ్డు మీదకి ఆలయం వైపు ఎవరైనా భక్తులు దొరుకుతారేమో అని వచ్చారు. ఈలోగా ఆలయం ముందు దిగిన సాక్షాత్తు పరమేశ్వరుడు. మన ప్రధానమంత్రి వస్తేనే, ఒక ఇంటికి ప్రధానమంత్రి వస్తేనే ప్రధానమంత్రి కన్నా గౌరవంగా ఆ ఇంటి వారిని మనం చూస్తాం. ఎందుకంటే మొత్తం
పవర్ అంతా కూడా వచ్చి ఎవరెవరు సెక్యూరిటీగా ఉంటారో వారందరూ ప్రధానమైన వాళ్ళందరూ ప్రధానమంత్రి కూడా వస్తారు. అలాగే సకల జగత్తంతా కూడా పరమేశ్వరుడు ఏంటి ఇలా అల్పకార్యానికి భూమి మీదకి భక్తుడిని అనుగ్రహించడానికి వెళ్తున్నారని 14 లోకాల వాళ్ళు వచ్చేసారు. రోడ్డు మీద ఆజానుబాహుడు పెద్ద పెద్ద అంగలేస్తూ, ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఇక్కడుండి అక్కడ మాయం అవటం కాదు, అంగలేస్తూ ఆయన ఇంటికి వెళ్ళారు. మీకు ఇక్కడ ఒక శ్రద్ధగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనం ఇంటి వారం ఎవరన్నా సాధు వస్తే పని మనిషి వెళ్ళి భిక్షేసింది అనుకోండి, సుఖంగా ఉండమ్మా అని ఆశీర్వదిస్తారు. ఇంటి యజమానురాలే వెళ్ళి భిక్షేసింది అనుకోండి, అమ్మ నువ్వు సుఖంగా ఉండాలి, నీ కుటుంబం సుఖంగా ఉండాలి అని ఆశీర్వాదం దొరుకుతుంది. అలాగే ఇంటి యజమాని తన స్థాయి దిగొచ్చి ఆ సాధువుకి భిక్షేశారు అనుకోండి, ఏమంటారు? అయ్యా మీరు మీ కుటుంబం మీ తరతరాలు సుఖశాంతులతో ఉండాలయ్యా అంటారు. అంటే మన అహంకారం దిగే కొలిది మనకి ఆశీర్వాదాలు పెరుగుతాయన్న విషయం చాలా తక్కువ మంది మటుకు గమనిస్తాం. మనం ఇక్కడి నుంచి చేయాల్సింది అదే. మనం ఎంతంత మహాత్ముడికి దిగితే అంతంత వైభవం మనకిస్తారు. అంటే బాహ్య సంపదలు వస్తాయని నేను చెప్పట్లేదు, మనకు ఆధ్యాత్మిక ప్రశాంతత అంతంత పెరుగుతూ ఉంటుంది. అయితే అలా ఉన్న సమయంలో ఆయన నడిచి వెళ్తుండగా భక్తులను తీసుకురావడానికి సిరితొండరు ఆలయం వైపు వెళ్ళారు. గుమ్మం దగ్గరికి వెళ్ళి ఈలోగా ఆ అమ్మాయి సేవకురాలు గుమ్మం ముందు నుంచి ఉంటుంది. సిరితొండరు శివభక్తులకి భోజనం సమర్పించే సిరితొండరు ఇక్కడ ఉన్నారా అని అడుగుతారు. వెంటనే ఆ సేవకురాలు, అయ్యా మా యజమాని మీలాంటి భక్తులను వెతుకుతూ వెళ్ళారు, మీరు రారా కొంచెం అని ఇంట్లోకి వచ్చి ఆసీనులు కండి అంటుంది. ఈ అలజడి విని ఏదో అలికిడవుతుందని చెప్పి ఇంట్లో ఉన్న చందన తాదిని మాట విని తిరువెన్కాడ్నంగే భార్య వచ్చి ఆయన్ని చూసి, ఏ రూపంలో వచ్చారు? బైరాగి రూపంలో వచ్చారు. ఆ బైరాగి రూపంలో ఉన్న మహాభక్తుడిని చూసి, స్వామి నా భర్త మీలాంటి శివభక్తుడిని వెతుక్కుంటూ వెళ్ళారు, ఆయన మీరు వచ్చారని తెలిస్తే చాలా సంతోషిస్తారు, మీరు వచ్చి మా ఇంట్లో ఆసీనులు కండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రాధాయపడుతుంది. వెంటనే ఆయన, నేను ఉత్తరాపతిని వచ్చాను, పురుషుడు లేని ఇంట నేను ఆసీనులు కాను, గణపతీశ్వర ఆలయంలో కోవిదార వృక్షం కింద కూర్చుని ఉంటాను ఆసీనుండై, నీ భర్త వస్తే చెప్పు అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఉత్తరాపతి అని ఆయన అడ్రస్ ఆయనే చెప్పుకున్నారు, కానీ మనకే అర్థం కాదు. ఉత్తరాన్నున్నది కైలాసం, నార్త్లో కైలాసం ఉంటుంది. మనం చనిపోయేటప్పుడు కూడా ఏమంటారంటే ఉత్తర శ్వాస తీశారు అంటారు. అంటే ఎవరైతే అన్నమయ్య చెప్పినట్టు పాపపుణ్యాలు భారపు పగ్గాలు అవి మా వల్ల కాదు తెంచుకోవటానికి, కానీ నువ్వొచ్చి తెంచాలి అని ఈరోజు కొడుకు మీద ఉన్న మమకారాన్ని తెంచటానికి సాక్షాత్తు కైలాసం నుంచి పరమేశ్వరుడు బైరాగి రూపంలో వచ్చి భిక్షనెత్తుకుంటున్నారంటే ఈ భూమి చేసిన పుణ్యం, ఇంతమంది మహాత్ముల త్యాగ నిరత తడి మనందరం అనుభవిస్తున్నామంటే మనం ఎంతటి ధన్యులం ఒక్కసారి ఆలోచించండి. ఏది లేదు, నాకు ఇది కాదు అనే లోటు వద్దు మనకెప్పుడు. ఈ చరిత్రలే మన ఆస్తులు. అయితే అలా వచ్చిన సమయంలో నేనున్నాను. ఆయన మళ్ళీ రెండవసారి సాధారణ వ్యక్తిలా వచ్చిన రోడ్లోనే తిరిగి వెళ్తారు. ఈలోగా కలుగుల్లో ఉన్న పాములతో సహా ఆయన్ని దర్శించుకుంటానికి కూడా వచ్చేసి ఆయన కూర్చోగానే ఆయన ఇలా వచ్చారు. ఈయన పరంజ్యోతి సిరితొండరి ఇంటికి వచ్చి, ఇవాళ చైత్రమాసం, అందులో తమిళనాడు ఎండలు మనందరికీ తెలుసు, ఇంత ఎండలో కూడా ఒక్క శివభక్తుడు కూడా దొరకలేదు, ఏం చెయ్యాలి అంటే, అయ్యో ఇప్పుడే వచ్చారండి మహాశివభక్తుడు, మన జన్మలని తరింప చేయటానికి వచ్చారు, నీ యజమాని వస్తే గణపతీశ్వర ఆలయంలో కోవిదార వృక్షం కింద ఆసీనులై ఉంటాను, వస్తే అక్కడికి రమ్మని చెప్పారు, మీరు వెళ్ళండి. ఆవిడ ఆ మాట పూర్తవకుండా నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ కోవిదార వృక్షం కింద కూర్చున్న మహాత్ముణ్ణి, ఆయన ఎవరో తెలియదు, సాక్షాత్తు ఈశ్వరుడని అసలే తెలియదు, వెళ్ళి ఒక్కసారి సాష్టాంగపడి, స్వామి మీ దర్శనం చేత నా జీవిత పంట పండింది, స్వామి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా జీవితాలను పండించండి అని అడిగారు. వెంటనే ఆయన, ఓహో నువ్వేనా శివభక్తులకి అన్న సమర్పణ చేసి మంచి పేరు సంపాదించుకున్నావే అంటారు.
చూడండి, మనం స్టూడెంట్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నంత మాత్రాన్ని కాదు మాస్టర్ గుడ్ అనాలి. ఇక్కడ ఈశ్వరుడి నోట్లోంచి నువ్వేనా అనే పొగడ్తో వచ్చింది. అంతకన్నా జీవితానికి ఏం కావాలి? వెంటనే ఆయన, స్వామి అంత మాట అనకండి, ఎవరో తమలాంటి మహాత్ముల ప్రేమ చేత చిన్న సేవకుణ్ణి అని పిలుస్తారు, కానీ నేను చిన్న సేవకుణ్ణి ఏంటి స్వామి అని అడగగానే, సరేనయ్యా, నాకు మీ ఇంటికి రావాలంటే ఒక నియమం ఉంది, జాగ్రత్తగా వినరా దయచేసి. ఒక నియమం ఉంది, అదేంటంటే నువ్వు అనుకున్నట్టు నేను ప్రతిరోజు భోజనం చేయను, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి భోజనం చేస్తాను. అది ఏంటో తెలుసా? నేను 6 నెలలకు ఒకసారి భోంచేసే రోజు ఈరోజు వచ్చింది. చైత్రమాసం భరణి నక్షత్రం, ఈరోజు నేను భోజనం చేసే రోజు. అందుకని నాకు కావలసిన పదార్థాలను నువ్వు వండి పెట్టలేవులే, మరొకరిని చూసుకుంటానులే, వెళ్ళిపో అంటే వెంటనే దండం పెట్టి, స్వామి నేను గనక మీరు చెప్పినట్టు వడ్డించకపోతే పగిలిన కొండని తీసి అవతలు ఎలా పడేస్తారో నన్ను అలా పడేయండి స్వామి, నాకు ఒక్క అవకాశం ఇవ్వరా? మీకు ఏం నచ్చుతాయో చెప్పండి, అలాంటి పదార్థాలను నేను తీసుకొచ్చి వడ్డిస్తాను స్వామి అన్నారు. అంటే నువ్వు అనుకున్నట్టు పాలు, కూరలు, కాయగూరలు, పండ్లు, మధుర పదార్థాలు ఈ కాదయ్యా, నేను పశుమాంసాన్ని తింటాను అన్నారు. స్వామి మా ఇంట్లో లేత పశువులు, మేకలు, కోళ్ళు ఎన్నో ఉన్నాయి, మీకు నచ్చినట్లే వడ్డిస్తాను స్వామి, వచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించకండి అంటారు. అంటే నువ్వు అనుకున్నట్టు పశుమాంసం అంటే ఆ పశుమాంసం కాదు ఓయ్, నరపశువోయ్. ఆ పశువు ఎలా ఉండాలంటే ఆ కుటుంబంలో ఒక్కడే కుమారుడై 5 ఏళ్ళుండి ఒంటి మీద ఏ గాయం లేకుండా ఉన్నప్పుడు వారు గురుకులంలోని బయట ఎవరైనా కూడా ఆ అబ్బాయి ఎంతో మంచివాడు అని పేరు తెచ్చుకుని చిన్న గాయం కూడా లేకుండా ఉన్న ఆ పసిబాలుణ్ణి తల్లి ఒడిలో పడుకోబెట్టుకున్నప్పుడు తండ్రి కత్తితో ఆవేదన కానీ ఆవేశం కానీ లేకుండా ఆ తల నరికిన మాంసం, ఆ లేత మాంసం ఎముక నుంచి తీసి గుజ్జుగా చేసి దాన్ని తెల్లవాలు, మెంతులు, మసాలా దినుసులు ఇవన్నీ వేసి కుత వణుకుతుంటే ఆ పక్కన ఇంకో వేరే బాణీలో గుమగుమలాడే నెయ్యి వేసి కరేపాకు, సైంధవ నవలం తాలింపుగా వేసి వడ్డిస్తే తింటాను, కానీ ఇవన్నీ నీ వల్ల కాదులే, మరో వెళ్ళి చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అంటారు. స్వామి అంత మాట అనొద్దు, మీరు చెప్పినట్టు గనక నేను చెయ్యకపోతే ఇంకా నా జీవితానికి పరమార్థం ఏముంది, ఇప్పుడే వస్తాను, కాస్త వేచి ఉండండి అని చెప్పి పరుగుని ఇంటికి వెళ్ళేసరికి భార్య గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది. ఏరండి బైరాగి ఏరి అని అంటే రాలేదు. ఆయనకు ఆ భైరవునికి ఒక భయంకరమైన భోజన నియమం ఉంది, అలా వడ్డిస్తే వచ్చి స్వీకరిస్తానన్నారు అన్నారు. అయ్యో దానికేముందండి, వండుదాము అని అంటుంది. అంటే ఆయన చెప్పిందంతా చెప్పేసరికి, ఏమండి మనకున్న ధనాన్నంతా ఇస్తే ఒక్క బిడ్డని మనకి అమ్మటానికి ఎవరైనా తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఒళ్ళో కుమారుని పెట్టుకుని ఆనందంగా నవ్వుతూ ముఖంలో ఏమీ కనిపించకుండా తల నరికి కోసి వండి పెట్టే తల్లిదండ్రులు మనకెక్కడ దొరుకుతారండి అంటే, ఇంకా ఆలస్యం చేయకు, గురుకులంలో ఉన్న పిల్లవాడిని తీసుకొస్తాను, అన్నీ సిద్ధం చేయి వంటగదిలో అంటారు. వెంటనే అయ్యా మన జీవితాల్ని పండించడానికి పుట్టాడండి మన బిడ్డ, వెళ్ళి తీసుకురండి అంటుంది. వెంటనే ఆయన, మనకి 10th క్లాస్ రిజల్ట్ రాగానే ఆనందం ఉంటుంది, మార్కుల లిస్ట్ వచ్చిన తర్వాత ఆనందం ఏమి ఉండదు. ఆయన పరిగెట్టుకుంటా తిరుమరుగల్ అనే క్షేత్రంలో గురుకులంలో ఉన్న పిల్లవాడిని తీసుకురావడానికి వెళ్తూ ఆనందంగా, పరమేశ్వరుడు ఎంతటి కరుణామయుడు, నా దగ్గర ఉన్నది అడిగాడే, నా దగ్గర లేనిది అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేదాన్ని, ఎంత అనుగ్రహం నా మీదని ఎంతో ఆనందంగా పిల్లవాడు గురుకులంలో అప్పుడే మాస్టర్ చెప్తున్నారు ఏంటంటే, గురువు తండ్రి మాట జవదాటని వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అని. ఆ మాట పూర్తవగానే ఈయన లోపలికి అడుగు పెట్టగానే గురువుగారిని పర్మిషన్ అడిగి పిల్లవాడిని తీసుకోబోతుంటే ఆ పిల్లవాడు నాన్న అంట దగ్గరికి వచ్చి ఆ గజ్జల శబ్దంతో వచ్చి ఇలా వాటేసుకోగానే ఆనందంగా పిల్లవాడిని తీసుకుని ముద్దు పెట్టుకుందామంటే ఆల్రెడీ
శివభక్తునికి సమర్పించిన నైవేద్యం గనక ముద్దు పెట్టుకుంటే ఎంగిలైపోతుందని పెట్టుకోకుండా పిల్లవాడిని తీసుకుని ఇంటికి వచ్చారు. మనం ఎవరిని వ్యక్తిగా నేనేమి కించిపరచను, కానీ మన లక్షణాలను ఒక్కసారి గుర్తు చేయాలనే నా ప్రయత్నం. ఎక్కడ స్కూల్ నుంచి వచ్చి పిల్లోడిని కూడా రాగానే కౌగులించేసుకుని ముద్దులు పెట్టుకుని అమెరికా నుంచి వచ్చిన పిల్లల్ని ఎంత హడావుడి చేస్తామో చెప్పలేం. కానీ ఆ పిల్లలు మనల్ని ఒక్క మాట అంటే వాళ్ళు మనకు శత్రువులు అయిపోతారు. మనది ప్రేమ అనుకుంటాం, కానీ అది కాదు. ఈ పిల్లోడిని తీసుకురాగానే అన్నీ రెడీ చేసిన వెంటనే రండి పిల్లవాడిని తల్లికి అప్పగించగానే ముంగురులు తుడిచి అన్నీ శుభ్రం చేసి తీసుకొస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో కూడా నాన్ వెజ్ తినేటప్పుడు కోళ్ళని అలా కోసి వండేటప్పుడు పక్కింటి వారు ఆ మసాలా దినుసులు వాసన రాగానే ఏంటి వదిన ఏం వండుతున్నారు అని అడుగుతారు. ఎందుకంటే మసాలా వాసన అంత దూరం వస్తుంది. కోడిని కోసిన తర్వాత తల మాంసము ఎముకలు ఇవన్నీ కూడా సేవకులకి ఇస్తారు. ఇప్పటికీ అదే జరుగుతుంది. అయితే ఈ పిల్లవాడిని నరికినప్పుడు పొరుగింటి వారు వచ్చి మీరు చేసే దారుణం ఏంటి అని అడుగుతారని, అడిగితే వారికి సమాధానం చెప్పే లోపల ఆ వారి భైరవుడి భయంకర భోజనం 6 నెలలకు ఒకసారి తినటానికి ఇప్పుడు నేను సమయానికి అందించకపోతే ఆయన ఆకలితో మలమల మాడితే నా జీవితం వ్యర్థమని వెంటనే పని మనిషిని చందన తాతిని కొట్టిగది సిద్ధం చేయన్నారు. కొట్టిగది సిద్ధం చేయగానే వెంటనే ఆ సరుకులన్నీ తీసుకుని వెళ్ళి పిల్లవాడిని తీసుకొచ్చి తల్లి ఒళ్ళో పడుకోబెట్టగానే తండ్రి కత్తి తీసుకుని తల నరగ్గానే టుప్మని శబ్దం వచ్చింది. తలెగిరి ఎక్కడో పడింది. వెంటనే ఆ ఎముక నుంచి ఆ మాంసాన్నంతా తీసి గుజ్జుగా చేసి ఇన్ని రెడీ చేసి కొత్త ఉడుకుతుంటే ఆ తెల్ల ఆవాలు ఆయన చెప్పినట్టుగా మసాలా దినుసులు అన్నీ వేసి పక్కన బాణీల్లో గుమగుమలాడే నెయ్యితో ఉడికి అన్నీ సిద్ధం చేయగానే వెంటనే ఏమండి భైరవుడు చెప్పినట్టుగా పదార్థాలన్నీ రెడీ అయ్యాయి, పదార్థాలు చల్లారిపోతే రుచి తప్పుతాయి. మనం ఇప్పుడు హాట్ ప్యాకుల్లో పెట్టుకుంటున్నాం. ఆ కాలంలో 7వ శతాబ్దంలో హాట్ ప్యాకులు లేవు. ఆ వేడి చల్లారక ముందే భైరవుణ్ణి తీసుకురండి అని చెప్పగానే గబగబా పరిగెట్టుకుంటా పరంజ్యోతి సిరితొండర్ ఆ చెట్టు కింద ఆసీనుడై ఉన్న ఆ స్వామికి దండం పెట్టి, స్వామి మీరు చెప్పిన విధంగా వండటానికి కాస్త ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి అని చెప్పి బోర్లో పడుకుని దండం పెట్టగానే సరేనయ్యా పద అని చెప్పి 3వసారి ఆ రోడ్లో ఇప్పటికీ మీకు ఆ మార్గం చూపించాను. మీరు వస్తే ఆ మార్గంలో 3వసారి వెళ్ళగానే ఇంటికి రాగానే భార్య మహాత్ముల్ని ఎలా ఆదరించాలో మనకి మన భక్తుల చరిత్రే ఉదాహరణలు. మన మహాత్ముడు కనిపించగానే ముందు నమస్కారం పెడతాం, తర్వాత ఏమంటామంటే వీడు మంచోడో కాదో, వీళ్ళకి అంత చెడ్డ పేరు ఉందంట అనే దాంతోటే మహాత్ముడిని పోగొట్టుకునే దుస్థితికి మన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. కానీ గురువు ఎంత అజ్ఞానైనా సరే పర్వాలేదు, కానీ మన నిజాయితీ నిజమైతే పరమేశ్వరుడు ఆయన పాదాల వద్ద చేర్చుకుంటారు. మనలో సిన్సియారిటీ ఉండాలి, కానీ గురువు జ్ఞానం అజ్ఞానం అనే సర్టిఫికెట్ ఇచ్చే రైట్ మనకు లేదు. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం. వెంటనే ఆయన తన కొడుకున మాంసం కోసి పెట్టమన్నాడని ఆ తల్లి అనుకోలేదు. స్వామి మీకు వంట సిద్ధం చేశాను, మీరు ఆరగించటానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని బంగారు పళ్ళెంతో కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్ళతో ఇల్లంతా ప్రక్షాళన చేసింది. మన పిల్లలకి మనం చెప్పే సాంప్రదాయాలు సంస్కృతి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోతున్నాయి, ఇంకొంచెం మిగిలినాయి. దాన్ని నిలబెట్టుకుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఎంతో ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా ఆ అపురూపమైన ఆ సంస్కృతిని మనం భావితరాలకు అందించే
సౌకర్యం సౌలభ్యం మనకున్నప్పుడు ఎందుకు మనకు వెనుక తిరగాలి? పిల్ల మాట వినట్లేదు, బొట్టు పెట్టుకోలేదండి, మా పిల్ల బొట్టు పెట్టుకోలేదండి అని మనం అనకూడదు. ఏ విధంగా అయినా దండించి ఆ పిల్ల బొట్టు పెట్టుకునే వరకు మనం ఆగకుండా ఉంటే అది సరైన తల్లిదండ్రులు. అంతేగాని మా పిల్ల ఏందండి, మా పిల్ల ఇదే తింటుంది అనేది ఎప్పుడు వద్దండి మనకి. ఎప్పుడు వింటారు? ఇంకా ఎప్పుడు మనం నిలబడతాం? లోకంలోకి వెళ్ళి వాళ్ళందరూ చేసే అకృత్యాలకి విని ఎందుకు కన్నామా అని బాధపడడం కాదు, మొదటి నుంచి మనం నేర్పించాలి. అలా ఉన్నప్పుడు ఆయన అన్నీ సిద్ధం చేసి, స్వామి పదార్థాలు చల్లారిపోకముందే స్వీకరించండి అని ఆకులో పెద్ద ఆకు, ఇప్పుడు మళ్ళా ఫ్యాషన్గా కాదండి, మా ఇంటికి ఎవరైనా అత్తోరు తరపున చుట్టాలు వచ్చారనుకోండి, చిన్న జీడిపప్పు వేస్తాను. అదే ఎవరైనా విఐపీలు వచ్చారనుకోండి, పెద్ద జీడిపప్పు వేస్తాను. ఇంకా పుట్టింటి వారు వచ్చారనుకోండి, పెద్ద గుండి తెప్పించేస్తాను. అలాంటివి కాదు, అసలు నడ్డి విరగని బియ్యంతో భక్తుడికి పెట్టాలి. మనకున్నది ఏది అల్టిమేటో బాహ్య సంపద, దాన్ని పెట్టడం అనేది చాలా గొప్పతనం. మీకు తమిళనాడులో ఒక సాంప్రదాయం ఉందమ్మా, అన్నదానం అని ఎక్కడ అనరమ్మా. అన్నదానం అనే మాట మన నోటి నుంచి వచ్చిందంటే వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తారు. అన్న సమర్పణ స్వీకరించేవాళ్ళు లేకపోతే ఎవరికి దానం చేస్తావు? నీ కర్మని ఎవరు స్వీకరిస్తున్నారు? సాధువు రూపంలో వచ్చిన ఆ పరమేశ్వరుడి వాళ్ళు కూర్చున్నారు. మనకు వచ్చే సాధువులందరూ ఈ ముస్టోడు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని ఎప్పుడూ మాట్లాడకూడదు, తప్పది. ఆడి క్యారెక్టర్ని మనం చూడకూడదు. మన కర్మను స్వీకరించడానికి వచ్చిన దైవంలా భావిస్తే మన కర్మలు తొలగిపోతాయని మహాత్ములందరూ కంఠం చించుకొని చెప్తున్నారమ్మా. మనకందరి మీద చిన్న చూపు, అది అంటాం, ఇదంటాం, అదంటాం, కానీ అది చూడకూడదు. క్యారెక్టర్ ఎలా ఉన్నా అతను మన కర్మను స్వీకరిస్తున్నాడు కాబట్టి మనం ఆప్యాయంగా 2 ముద్దలు పెడితే ఏమైపోతుంది? మన కంచంలో 10 ముద్దలు ఉన్నప్పుడు ఆ ముద్దలు 2 ముద్దలు పెడితే ఎంత ఆత్మసంతృప్తి ఉంటుంది. ఉన్నోళ్ళకే భోజనం పెట్టి ఉన్నోళ్ళకే క్యారేజీలు పంపిన వల్ల వాళ్ళు తింటారో తినరో తెలీదు. మనం ఆ మాయలో పడి మభ్య పెట్టుకుని నేను పలానా వాళ్ళు క్యారేజీ పంపానని మనం వెళ్ళిపోతున్నాం, కాలగర్భంలో కలిసిపోతున్నాం. ఒక్క మహాత్ముడికి గనక మనం అన్న సమర్పణ చేసామా, మన జీవితంలో ఇక ఏ దానము చేయాల్సిన అవసరం ఉండదు. అంతటి మహాత్మ్యం కలది అన్న సమర్పణ. అయితే ఆయన వెంటనే కూర్చోగానే అన్నీ ఏర్పాటు చేసి స్వామి అని వడ్డించిన తర్వాత, సరేనయ్యా నాకు ఒక నియమం ఉంది. ఏంటి, అన్నీ వడ్డించారా ఆకులో అని అడిగితే, అన్నీ మీరు చెప్పినట్లుగానే వడ్డించాం స్వామి అంటే, మరేంటి తలమాంసం కనపడదేంటి? తలమాంసం ఏం చేశారు? తలమాంసం లేనిదే నేను తిన్ను, ముద్ద నోట్లో పెట్టను అంటే, భార్యాభర్తలిద్దరు ముఖముఖాలు చూసుకుని, అయ్యో తలమాంసం పని సేవకురాలకి ఇచ్చామే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలని ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటున్నారు. చూసుకునే సమయంలో చందన తాది సేవకురాలు ఈ ప్రశ్న ఉదయిస్తుందని నేను ముందు పులుసు పెట్టి ఉంచాను, తెస్తున్నానని తెచ్చింది. వెంటనే ఆ భార్యాభర్తలిద్దరూ ఆమెకి దండం పెట్టి తలమాంసం ఆయనకు వడ్డించగానే, స్వామి తినండి స్వామి అని అనగానే, సరేనయ్యా నాకు మరో నియమం ఉంది. ఏంటంటే, ఒక అభ్యాగతి నా పక్కన కూర్చుంటే కానీ నేను అన్నం తిన్ను. మరి రా నువ్వేమన్నా అంటే, వెంటనే ఆయన ఇప్పట్లో చిన్న చిన్న జిల్లాలు కాదండి, నార్త్ సౌత్కంతా సైన్యాధ్యక్షుడి కింద చేశారు. ఆయనకి ఎంత గర్వం ఉండాలి. అయ్యో స్వామి ఇప్పుడు దాకా మిమ్మల్ని వెతికి పట్టుకొచ్చాను, ఇప్పుడు నా కొడుకుని కోసి వండి పెట్టిన తర్వాత తినకుండా ఇలా ఎందుకు చేస్తారని అడగలేదు. వెంటనే అయ్యో ఒక అభ్యాగతి ఉంటే కానీ తినరా మీరు, వెంటనే ఈ నియమం నాకు తెలియదని ఆ ఎండలో పరిగెట్టుకుంటూ వెళ్ళారు. ఎక్కడ వెతికినా ఒక్క భక్తుడు కూడా కనిపించకపోయేసరికి ఆల్రెడీ ఈశ్వరుడు మాయ చేసే ఉన్నారు కనిపించకుండా, ఇంటికి వచ్చి పరిగెట్టుకుంటా, స్వామి ఎంత వెతికినా ఇంకో అభ్యాగతి కనిపించలేదు. ఏదో ఇప్పుడు చూడండి, స్కూల్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన స్టూడెంట్ కాదు, ఆడు పాస్ అవ్వాలి చదివి, అప్పుడు స్టూడెంట్. యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అయితే ఎప్పుడో మనం పరీక్షల్లో చదవకుండానే పాస్ అయ్యి హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోవాలి, కానీ చదవాలి. అలాగే రుద్రాక్ష విభూతి తమలాంటి మహాత్ముల్ని చూసి ఏదో అలంకరంగా పెట్టుకున్న నన్ను మీరు పెద్ద మనసుతో ఒక
సేవకుళ్ళ అనుకుని మరో భక్తుల్లా నన్ను స్వీకరించండి, మీ పక్కన కూర్చుని తినే భాగ్యాన్ని కల్పించండి అని అన్నారు. అనగానే పరమేశ్వరుడు, లోకంలో నీకన్నా విభూది ధరించేవాడు ఉంటాడా, రా కూర్చో నా పక్కన అన్నారు. ఇది రెండోసారి. ఇందాక అక్కడ ఏమన్నారు, కోవిదారు వృక్షం కింద నీకన్నా గొప్పవాడు ఉంటాడా లోకంలో అన్నారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి, లోకంలో నీకన్నా విభూతి పూసుకునే గొప్పవాడు ఉన్నాడా రా అని కూర్చోన్నారు. కూర్చోగానే రోజు ఆయనకు ఒక నియమం, ఒక ముద్ద పరమేశ్వరుడు భక్తులకి సమర్పిస్తే కానీ ఆయన అన్నం తినని నియమం. ఆ రోజు ఆ నియమాన్ని మర్చిపోయారు. పక్కన శివభక్తుడు తింటున్నారు కదా అని కంచంలో ఉన్న మాంసాన్ని తీసుకుని నోట్లో పెట్టకపోతే, ఆగు, ఏం చేస్తున్నావు, ఏమ్మా నువ్వన్నా చెప్పలేవా, నీ భర్త రోజు అన్నం తింటాడే, 6 నెలలకు ఒకసారి నేను భయంకర భోజన వ్రతం ఉంది, నాకే నేను తింటలేదు, కంగారు పడి తింటాడేంటి, ఏడి నీ ఇంట్లో నీ కొడుకు ఉండాలి కదా, పిలువాణ్ణి. ఇన్నాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఆడుకుని వచ్చి చేతులు కడుక్కోకుండా పిల్లవాడు ఎడం చేత్తో కూడా అన్నం కంచంలో పడి తింటుంటే ఆనందించే తల్లిదండ్రులను చూశాను కానీ అదేంటమ్మా కొడుకు లేకుండా అన్నం తింటారు, పిలు అంటారు. ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాదు. వెంటనే ఆయన సిరితొండర్, అయ్యా ఈ సందర్భంలో నా కొడుకు ఇక్కడికి రావటం కుదరదు. ఇదండి తెలివంటే. మనం ఎవరన్నా మన ఇంటికి వస్తుంటే ముందే దాసేసుకుంటాం, వాళ్ళు ఏదన్నా అడుగుతారేమో అని. కానీ ఆయన నిజమూ చెప్పలేదు, అబద్ధమూ చెప్పలేదు. మీకు ఇంకొక విషయం చెప్పనా, అసలు తల్లిదండ్రులిద్దరికీ తన కొడుకుని కోసి వండి పెట్టామన్న స్పృహ లేని స్థితిని భక్తనాలా, జ్ఞానమనాలా, ఇది మనకిచ్చిన మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేయాలో తెలియక స్వామి అని అనగానే ఏం చేయాలో తెలియక తల్లి పరిగెట్టుకుంటా వంటగదిలోంచి బయటకు వచ్చింది. వచ్చి, నాయనా సిరియాల, నా జీవిత పంట, నువ్వు వస్తే కానీ ఆ భైరవుడు భోజనం స్వీకరించరంట, ఆయన భోజనం స్వీకరిస్తే కానీ నీ తండ్రి భోజనాన్ని ముట్టరు, అంటే నా మాంగళ్యాన్ని కాపాడడానికి నువ్వు రావాలరా, ఎక్కడున్నావురా నాయనా అని పిలవగానే అప్పుడే గురుకుల నుంచి వచ్చినలాగా అమ్మా అన్నాడంతే. హృదయ వీణాతంతుల పైన మ్రోగే మొదటి నాదం అమ్మ అని. అందుకే జగజ్జనని మనందరి చేత అమ్మ అని పిలిపించుకుంటుంది. పార్వతీదేవి ఎన్ని పేర్లు కాదు, అమ్మ అని పిలిచి, ఎప్పుడైతే అమ్మ అనగానే వెంటనే వచ్చి లోపల నుంచి ఏంటి సవ్వడని చెప్పి సిరితొండరు రాగానే ఒక్కసారి కౌగిలించుకుని, అయితే పిల్లోడు ఇక్కడ ఉంటే మరి ఆయన భోజన వ్రతం ఏమైంది అని పిల్లోడిని తీసుకుని వంటగదిలోకి పరిగెట్టగానే విస్తళ్ళు మాయమై లోకంలో ఉమా స్కందమూర్తి వృషభవాహనం మీద ప్రత్యక్షమై సహాయం చేసిన సేవకురాల్ని, భార్యాభర్తల్ని, పిల్లవాడిని నలుగురికి తన కైలాసంలో తన సాయుధ్యాన్ని ఇచ్చి సుఖంగా ఉండండి అని ఆశీర్వదించగానే దేవదుందుబులు మోగుతూ ఉండగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి సకల సృష్టి ఆశ్చర్యంతో వెలిగిపోతూ ఉండగా వారందరూ నమస్కరించగానే ఎక్కడ భక్తుడి గోష్ఠి ఉందో పరమేశ్వరుడు అక్కడ ఉంటానని ప్రతిజ్ఞ చేసినందుకు ఈ రోజున ఆ నాయనారు చరిత్ర మనం చెప్పుకుంటున్నందుకు పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నారు. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఈ ఎవరి హృదయం అయితే భక్తుడి చరిత్ర చెప్పినప్పుడు కదిలిందో, ఆ అలజడి కలిగిందో, ఆ హృదయంలో ఖచ్చితంగా పరమేశ్వరుడు ఉండి తీరుతారు. అలాంటి చరిత్రలు కల ఇంతమంది గురువులు మన కోసం అయ్యో మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ఒక్కసారి ఇలా బార్లించి ఉంటే ఏ వస్తువుని స్వీకరించదు. ఇది ఎప్పుడైతే తిరిగేసి ప్రతిదాన్ని స్వీకరిస్తాందో అప్పుడు పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతామని వారి జీవితాల్ని త్యాగం చేస్తున్నారు. వెంటనే ప్రత్యక్షం అవ్వగానే ఈశ్వరుడు వారందరినీ తీసుకెళ్ళగలటం ఒక చరిత్ర అయితే అది అక్కడ పక్కన పెడితే మీకు ఇంతకన్నా విచిత్రమైన సంఘటన ఏంటంటే మన తాత కట్టించిన 7వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ఈయన చైత్రమాసం భరణి నక్షత్రం రోజున ఆ తిథి ప్రకారం ఈ రోజుకి
తిరుచెంగాటాన్ గుళ్ళో భక్త సిరియాల మహోత్సవం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా అండ్లో ప్రతి ఒక్కరూ ఇది నా కుటుంబ సభ్యుడు ఈ నాయనారని చెప్పి తనకున్న జీతాన్ని సంవత్సరం కాలం పాటు పండక్కి మనం బట్టలు కొనుక్కుంటానికి విలాసాలకి ఎలా దాచిపెట్టుకుంటామో అలా వారి సంపదనంతా కొంచెం కొంచెం దాచుకుని ఊరంతా 3 రోజుల కాలం రాత్రి పగలు లేకుండా అన్న సమర్పణ చేస్తూ ఉండగా ఒక్క చరిత్రకి ఇంతమంది ఆకర్షితులై తమ జీవితాలను పండించుకునే మహాత్ములు ఎందరో ఈ భూమి మీద ఉన్నారు. అయితే ఇక్కడ మరొక సంఘటన ఏంటంటే, తిరువారూరు పుడితే ముక్తి. తిరువారూరు క్షేత్రంలో త్యాగేశుడు, ప్రతి క్షేత్రంలోనే మనం శివలింగాన్ని ఆరాధిస్తాం స్వయంభూని, కానీ రూపంతో వచ్చిన క్షేత్రాలు 3 తమిళనాడులో ఉన్నాయి. అంటే రూపం అంటే ఉత్సవమూర్తి కాదు, సాక్షాత్తు మహావిష్ణువు తపస్సు చేస్తే మహావిష్ణువుకి ఉమా ఈశ్వరుడు, అమ్మవారు, మధ్యన స్కందుడు 3 మూర్తులు గల ఏకశక్తి రూపం మహావిష్ణువుకి దర్శనమిస్తే ఈ రూపం నాకు కావాలి, నేను రోజు ఆరాధించుకుంటానని మహావిష్ణువు అడగగానే ఆయన పంచలోహాల రూపంగా స్వయంభూగా అవతరిస్తే ఆ అవతరించిన ఆ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు తిరువారూరు చాగేశుడిగా ఇప్పుడు మనం కొలవబడే స్వయంభూమూర్తి ఇంద్రుడు తీసుకున్నారు. ఇంద్రుడి దగ్గర నుంచి ముచుకుందుడు తీసుకొచ్చి లోకంలో ఏది పవిత్రమైన స్థలం అంటే పుడితేనే ముక్తి. 4 ముక్తి క్షేత్రాల్లో పుడితే ముక్తి తిరువారూరు, దర్శనాత్ ముక్తి చిదంబరం, స్మరణాత్ ముక్తి అరుణాచలం, కాశీలో మరణిస్తే ముక్తి. 4 ముక్తి క్షేత్రాలలో 3 ముక్తి క్షేత్రాలు 3 గంటల్లో పెట్టారంటే ఈ భూమి ఎంత గొప్పదండి. ఆ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. రెండవది నటరాజస్వామి. మొన్న సాయంత్రమే ఆరుద్ర నక్షత్రం రోజున పతంజలి వ్యాఘ్రపాదుడు కోరిన తప ఫలితం చేత మనందరికీ నటరాజమూర్తి అంటే పంచకృత్య నటనం, సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం అనే పంచకృత్య నటనంతో మొన్న ఆరుద్ర దర్శనం రోజున ఆవిర్భవించారు. ఇక లోకంలో 3వ రూపం, ఆనాడు ఎవరైతే ఈశ్వరుడు భైరవ రూపంలో వచ్చారో ఆ రూపం తర్వాత ఇంకో నాయనారు నాకు ఎప్పుడైతే మీకు రాజు గురించి చెప్పాను ఇందాక, మహేంద్ర పల్లవ భూపతి ఈ విషయాన్ని తెలుసుకుని పరంజ్యోతి ముక్తి చెందారని తెలుసుకుని వచ్చి ఆ ఆలయంలో నాకు పరంజ్యోతికి దర్శనం ఇచ్చినట్టు భైరవ రూపంలో నాకు దర్శనం ఇవ్వ అంటే ఆయన ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసి నీకు అవ్వగానే 41 రోజుల పాటు నీకు దర్శనం ఇస్తానంటే మళ్ళీ ఆ రూపాన్ని దర్శింపచేసినప్పుడు ఒక శిల్పి ఆ రూపాన్ని పొయ్యాలని చెప్పి తయారు చేయాలని చెప్పి ద్రావకాన్ని కలుపుతుంటే ఎంత పోసినా ఆ రూపం రాకపోతే స్వయంగా పరమేశ్వరుడు వచ్చి ఆ ద్రావకాన్ని తాగి స్వయంభూ అయిన భైరవ మూర్తిని మీరు ఇప్పుడు దర్శించుకోవచ్చు. 3 రూపాల అలాంటి రూపం ఈ రోజున ఈ క్షేత్రంలో. ఇది మన కథలు కాదు, మన చరిత్ర. మీరు అనుకోవచ్చు ఏంటండి ఇంత కఠినంగా ఉంటారా, ఇలా ఉంటుందా అని చెప్పి. ఒక విషయం వినండి. ఆ రోజున అందరం పుట్టాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, మళ్ళీ పిల్లలు పుడుతున్నారు, ఇలా జన్మ పరంపరలోనే కొట్టుకుపోతున్నాం. కానీ ఎప్పుడైతే తన కొడుకుని కోసి వండి పెట్టారో కొడుకుకి ఎన్ని జన్మలున్నాయో తెలియదు. కొడుకుని కోసి వండి పెట్టడం వల్ల ఆ కొడుకు పరమేశ్వరుడికి ఆహారంగా వెళ్ళటం వల్ల ఆయన జన్మ తరించటంతో పాటు నభూతో న భవిష్యతి, భూమి ఎంతకాలం ఉందో, ఈ సూర్యచంద్రులు ఎంతకాలం ఉన్నారో ఆ క్షేత్రంలో ఆయన పేరు కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా నిలిచిపోయి మనందరినీ ఉత్తేజితులవుతున్నాయి. మీరందరూ నా వాళ్ళు అనుకుని ఒక్క విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. నేను వక్తగా ఒక గురుస్థానంలో రాలేదు, కానీ నా అనుభవాన్ని చెప్పుకోవాలి. నేను ఈ చరిత్రని కొన్ని వేల సార్లు సత్సంగాల్లో చెప్పేదాన్ని, సిరియాల చరిత్రని చెప్తుంటే అందరూ అనేవారు, మాధవి ఎందుకు అలా చెప్తావు, అలా కరిగిపోతావేంటి, అంత అలా ఎందుకు చెప్తున్నావు అన్నారు. 4 సంవత్సరాల క్రితం నాకు ఒకే ఒక్క పాప 25 సంవత్సరాలు హార్ట్ అటాక్ తోటి నాకన్నా ముందే అరుణాచలేశ్వర పాదాలను చేరుకుంది. అందరూ వచ్చి నన్ను పలకరింటున్నారు, నువ్వు ఇంత భక్తిగా 300 క్షేత్రాలు తిరిగి ఇంతమంది మహాత్ముల చరిత్రలు చెప్తున్నావు, నీకే ఇంత కష్టం వస్తే మరి మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు, ఎందుకు నువ్వు ఎప్పుడూ చెప్తా ఉండేవాళ్ళం కదా భక్త సిరియాల కథను చెప్పొద్దని. అలా చెప్పేసరికి నీ పాపను కూడా ఈశ్వరుడు తీసుకుపోయాడు అన్నారు. నా గురువు యొక్క అనుగ్రహం. ఈరోజు రమణ మహర్షి జన్మించిన దినం ఏంటంటే ఏమన్నారంటే అనిపించింది, అంటే ఆ ఉన్నతమైన
సంకల్పం కూడా పరమేశ్వరుడు మనకివ్వాలండి, గురువు మనకివ్వాలి. లేకపోతే ఈ చెత్త మనసు ఏదేదో అంటుంది, నాకేం చేసావు అని అంటుంది. కరుణాపూర్ణ సుధాబ్దే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అన్నారు రమణ మహర్షి పంచరత్నాల్లో. పరమేశ్వరుడు అన్నీ ఇవ్వటం వల్ల కరుణ అనుకుంటున్నాం, దాన్ని కబళించటంలో ఘనమైన చరిత్ర కలిగిన అరుణాచల. నువ్వు ఇప్పుడు నాకు ఒక సెల్ ఫోన్ ఇష్టం అనుకోండి, దాని మీద మమకారంతో ఉంటాను. అందుకు ఈశ్వరుడు యూత్ మతంలో ఒక వక్త అన్నారు, ఈశ్వరుడు అసూయాపరుడని. ఎందుకంటే ఆయన మీద కాకుండా మనం వచ్చిన జన్మ కారణం మర్చిపోయి సెల్ ఫోన్ మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక వస్తువు మీద కానీ మనం భ్రమను పెట్టుకుంటే ఖచ్చితంగా పరమేశ్వరుడే వచ్చి మనల్ని అది చేస్తారు. వెంటనే అనిపించింది, ఈశ్వర నువ్వు కోసి వండి పెట్టమంటే నేను వండి పెట్టలేని అసమర్థురాలని చెప్పి ఇలా తీసుకెళ్ళి అనుగ్రహించావా అని ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది నా జీవితం. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలకి ఆఖరిగా మన పిల్లలకి మనమే నేర్పిస్తున్నాం. చిన్నప్పుడు స్కూల్ నుంచి మనం వచ్చిన తర్వాత స్కూల్లో వేసినప్పుడు మూడు రకాల ప్రైజులు ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. పిల్లోడు పరిగెడుతుంటే రెండో పిల్లోడు పడిపోతే మొదటి పిల్లోడు ఆపితే మూడో పిల్లోడు పరిగెట్టేశాడు. ప్రపంచానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినోడు కావాలి, మొదటి పిల్లోడు రెండో పిల్లోడిని ఎత్తినోడు భగవంతుడికి కావాలి. కానీ ఇంటికి రాగానే ఏం చెప్తాం మనం, ఎందుకురా నువ్వు వాడు పడిపోతే నువ్వెందుకు పరిగెట్టలేదు అని తిట్టేది మనమే. ఇంటికి వచ్చాక మంచి ఏసీ బస్సుల్లో తిప్పుతామండి పిల్లల్ని. ఎప్పుడైతే ఏసీ బస్సుల్లో తిప్పుతామో అప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి ఇంటికి రాగానే కాళ్ళు అవుతున్నాయమ్మా అంటే, ఎందుకు లావుతున్నాయంటే మా టీచర్ వచ్చింది సీట్ ఇచ్చానంటే, ఈసారి టీచర్ వస్తే సీట్ ఇవ్వద్దు, కిటికీలోంచి బయటికి చూడంటారు. వెంటనే కిటికీలోంచి బయటికి చూడగానే, ఎప్పుడైతే పెళ్ళంతో వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఉండగా కిటికీలోంచి బయటికి చూడగానే అప్పుడు తెలుస్తుంది మనం ఏం చేసాము. మీరు సెలవులు ఇవ్వగానే పిల్లల్ని ఎక్కడో సింగపూర్లు పంపి మేడల్ని 11 అంతస్తులు 200 అంతస్తుల మధ్యన రాతి మేడల మధ్యన కాదు మనం పెట్టాల్సిన పిల్లల్ని ఫోటోలు. రండి ఒక క్షేత్రం చూపిందాం. మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి అదే. సెల్ ఫోన్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు శత్రువులు అయిపోతున్నారు. మనం అనుకున్నది బ్రాండెడ్ బండి కొనివ్వకపోతే సూసైడ్ చేసుకునే మైండ్కి వెళ్ళిపోతున్నారు. మన భారతదేశ చరిత్ర ఎంతోమంది భక్తుల త్యాగ నిరతితో తడిచిపోయి ఉంది. ఆ తడిని ఒక్కసారి స్పృశించి చూపించామా, మనం చేసే భావితరాలకి మహోపకారం మనం ఇచ్చే ఆస్తులు కాదు ఇదే అని సవినయంగా ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ వారి ధ్యాన మహాయాగంలో ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కమిటీ సభ్యులకి, ప్రత్యేకించి శృతికి నా కృతజ్ఞతలు.